పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఒక మోడల్గా మరి ఒక స్కూల్ను తీర్చిదిద్దడం కోసం గత 20 సంవత్సరాల క్రితం నెలకొల్పినటువంటి ఈ స్కూలు అంచెలంచెలుగా ఎదుగుతూ వేలాది మంది జీవితాలకు, వేలాది మంది విద్యార్థులకు ఫ్యూచర్నిచ్చినటువంటి, భవిష్యత్తునిచ్చినటువంటి, మానవ వనరులుగా ఈ దేశానికి ఉపయోగపడేటువంటి శక్తిని ఇచ్చే విధంగా ఇక్కడ ఒక గొప్ప స్కూల్ను ఏర్పాటు చేసినందుకు వారిద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు రాజకీయాలలో గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి లక్షలాది మంది సామాన్యులకు రాజకీయ జీవితం ఇస్తే ఆ పార్టీని నడుపుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా 2004లో మరి నేను కూడా ఒక పొలిటికల్ కెరీర్ అప్పుడు నాది స్టార్ట్ అయింది 2004లో. ఇక్కడ అక్కడ చూస్తే ఒక దిక్కు రాజకీయ స్కూల్ లాగా రాజకీయ పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీ, మరొక వైపు ఈ దేశాన్ని అర్థం చేసుకొని ఎంతోమంది జీవితాలకు మంచి సేవకులుగా ఉండడం కోసం మంచి విద్యా బుద్ధులు కూడా ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ నడవడం కూడా చాలా గొప్ప విషయము. ముఖ్యంగా ఈ స్కూల్తో నాకు 20 సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది. నా యొక్క రాజకీయ జీవితం ఈ తెలుగుదేశం పార్టీలో స్టార్ట్ అయినప్పటి నుంచి వివిధ సందర్భాలలో ఈ స్కూల్కి వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. సేమ్ టైంలో ఎంతోమంది పిల్లలను, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు లేదా పేద పిల్లలు ఇతర కారణాల చేత తండ్రులు చంపబడితే ఆ పిల్లలకి ఇక్కడ ఆశ్రయం కల్పించడం కోసం నేను కూడా చాలా సందర్భాల్లో మరి ఇక్కడటువంటి ప్రిన్సిపాల్స్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో చాలామందిని ఈ స్కూల్లో చేర్పించడం జరిగింది. నా పొలిటికల్ కెరీర్ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో స్టార్ట్ అయితే మా కుటుంబం నుంచి కూడా ఒక అబ్బాయి ఇందులో చదువుకొని ఈరోజు జార్ఖండ్ రాంచీ యూనివర్సిటీలో మరి ఇంజనీర్ స్టూడెంట్గా చదువుతున్నటువంటి పరిస్థితి. సో అట్లాంటి వేలాది మంది పిల్లలకు, పేద పిల్లలకు, ట్రైబల్, దళిత్, బీసీ, ఎనీ క్యాస్ట్, కానీ అందరికీ ఎవరైతే పూరెస్ట్ పూర్ ఉన్నారో, ఎవరికైతే నీడి ఉందో, ఎడ్యుకేషన్ అందుకోలేనటువంటి వాళ్లకు బయట ఇక్కడ ఒక గొప్ప అవకాశం. మరి మేడం భువనేశ్వరమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అదేవిధంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్ని దానాల్లో కన్నా గొప్పది విద్యాదానం అంటాం. విద్య అనేది ఎవరు మన నుంచి లాక్కోరు. నేను కూడా కోల్పోయింది ఎడ్యుకేషన్, చిన్నతనంలోనే ఉద్యమంలోకి వెళ్ళినాము. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఉండాలో అది కావాలని మళ్ళీ చదువు వైపు వచ్చిన, చదువుతూ లాయర్గా ఏ కోర్టులనైతే నేను ఒక నక్సలైట్ కేసులలో క్లయింట్గా ఎక్యూజ్డ్గా నిలబడ్డానో అదే కోర్టులో ఆఫ్టర్ 5 ఇయర్స్ బ్లాక్ కోట్ వేసుకొని లాయర్గా కూడా నిలబడడం జరిగింది. ఆ సమయంలోనే ఆ టైంలో నాకు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ లైఫ్ ఇవ్వడం జరిగింది. ఆ పొలిటికల్ లైఫ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. నా ఉద్దేశం పొలిటికల్ అంటే, పాలిటిక్స్ అంటే డిక్టేటర్షిప్ కాదు, డామినేషన్ కాదు, దోచుకోవడం దాచుకోవడం కాదు. ఇట్ ఈస్ ఏ సర్వీస్ టు పీపుల్ అనే కాన్సెప్ట్ తోటి ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఓడిపోయినా గెలిచినా ముఖ్యంగా పబ్లిక్తో ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నా. కాబట్టి ఈరోజు ఇక్కడికి మీరు ఈ గౌరవం నాకు ఇవ్వడానికి కారణం, మీరు నా యొక్క ప్రొఫైల్ కూడా చూపించారు. అంటే నేను చేస్తున్నటువంటి సేవకు ఒక గుర్తింపుగా మీరు ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచినారని నేను భావిస్తూ ఉన్నా. యాజ్ ఏ మినిస్టర్ కాబట్టి పిలిచినారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నా లైఫ్ను కొంచెం మేడం గారు, తర్వాత ఇతర పెద్దలు కూడా చాలా చెప్పడం జరిగింది. అందుకని రాజకీయాలలో చాలామంది ఉంటాము, కానీ ఆ రాజకీయాలు ఎవరికి ఉపయోగపడాలి, ఎవరి కోసం మనం పని చేయాలని రాజకీయాల్లోకి వస్తామో అది కరెక్ట్గా
మరి పూర్తి చేస్తున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ స్టూడెంట్స్కి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. మేడం కూడా ఉమెన్ లీడర్స్ సంబంధించినటువంటి విషయాలు చాలా చెప్పారు. చిన్నతనంలో తల్లిదండ్రులు ఉంటారు, యంగ్ ఏజ్లో హస్బెండ్ ఉంటారు, ఓల్డ్ ఏజ్లో మరి పిల్లలతో ఉంటాం. కానీ ఈ ఆల్ టైమ్స్లో ఉండేది ఓన్లీ నాలెడ్జ్, ఎడ్యుకేషన్. ఎవ్వరు కూడా లాక్కోనిది, మనం ఉన్నంత వరకు మనతో ఉండేది, మనం లక్షలాది మందికి పంచగలిగేది ఓన్లీ మన నాలెడ్జ్ను, మన యొక్క జ్ఞానాన్ని పంచగలుగుతాం. అంతే తప్ప అది ఎవరు కూడా మన నుంచి లాక్కోలేరు. కాబట్టి చదివేటువంటి స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా ఒక బుక్ టు ఆన్సర్ లా కాకుండా సోషల్ నాలెడ్జ్ కూడా, కరెంట్ అఫైర్స్ కానీ, సోషల్ నాలెడ్జ్ కానీ, అదేవిధంగా బిహేవియర్ కానీ, పెద్దలను గౌరవించడం కానీ, ఇతరులను రెస్పెక్ట్ చేయడం కానీ, ఇతరుల సమస్యలను అర్థం చేసుకోవడం కానీ, దీంట్లో ఇది కూడా ఒక గొప్ప నాలెడ్జ్. అది ఏం లేకుండా ఓన్లీ 100కి 100 మార్క్స్ వచ్చినా కూడా ఎదుటి వాళ్ళని మీరు రెస్పెక్ట్ చేయలేనప్పుడు, ఎదుటి వాళ్ళ యొక్క హెల్ప్ మనం తీసుకొని వాళ్ళకు గౌరవించలేనప్పుడు మనకున్న నాలెడ్జ్ ఎందుకు పనికిరాదు, మనం వచ్చినటువంటి మార్క్స్ కూడా అది దేనికి పనికిరాదు. కాబట్టి ఖచ్చితంగా సొసైటీలో జరిగేటువంటి మంచి చెడులను మనం రిసీవ్ చేసుకొని వాటికి ఒక సొల్యూషన్ చూపించే స్థాయిలో ఈనాటి విద్యార్థులు ఎదగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అది పొలిటికల్లోకి వచ్చినా, స్టూడెంట్గా ఉన్నా, ఎక్కడ ఏ ఉద్యోగం చేసినా ఖచ్చితంగా మన జీవితం, మన లైఫ్ ఏమంటారు, బర్త్ టు డెత్ మధ్య ఉన్నటువంటి ఈ కాలాన్ని ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం. ఇప్పుడు మహనీయుడు గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి మేడం స్కూల్ నడుపుతున్నారు. వారి పేరులో అనేక మంది, వారి నీడలో లక్షలాది మంది లీడర్స్ తయారైనరు. ఎంతోమందికి పేదలకు సహాయం చేసినటువంటి వారి పేరుతో ఇక్కడ ఆ గుర్తింపు ఇంకా లక్షలాది మంది గుండెల్లో ఆ పేరు ఉంటుంది. ఎందుకంటే వారు చేసినటువంటి సేవ, వారు చేసినటువంటి మంచి. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ మన లైఫ్ కొంతమంది కన్నా ఉపయోగపడాలి, మనం నేర్చుకున్నది 100 మంది కన్నా మళ్ళీ పంచాలి. అందుకనే నేను అనుకుంటా, నేను చిన్నతనంలో విప్లవకారులాగా అవుతానని నేను అనుకోలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేను స్టూడెంట్ అవుతాను కూడా అనుకోలేదు. స్టూడెంట్ నుంచి నేను లాయర్గా అవుతానని అనుకోలేదు. లాయర్గా ఉన్నప్పుడు పాలిటిక్స్లోకి వస్తా అనుకోలేదు. పాలిటిక్స్లో ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యేగా అవుతాను అనుకోలేదు. ఎమ్మెల్యేగా ఉంటూ కూడా పిహెచ్డి చేస్తానని అనుకోలేదు. కానీ పిహెచ్డి కంప్లీట్ అయిన తర్వాత నేను ఒకటే అనుకున్నా, నేను నేర్చుకున్న ప్రతిదీ కూడా తిరిగి ప్రజలకు ఇవ్వాలి, ప్రజలకు పంచాలి, లైఫ్ లాంగ్ ఒక సేవకురాలిగా పనిచేయాలి అని. పని చేయడమే నా అంతిమ లక్ష్యంగా, ప్రజలకు అందుబాటులో ఉండి వీలైనంత వరకు సర్వీస్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా స్టిల్ నౌ ఐఎమ్ స్టూడెంట్, ఎల్ఎల్ఎం స్టూడెంట్గా ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఎల్ఎల్ఎం స్టూడెంట్గా ఉన్నా ఇప్పుడు కూడా. సో స్టడీస్ అనేది కానీ, నాలెడ్జ్ అనేది కానీ, సర్వీస్ అనేది కానీ ఎండ్లెస్. అది ఇంతటితో ఆపుదాము అనడానికి లేదు, అది లిమిటేషన్ లేదు. కాబట్టి మన శక్తి కొద్దీ మనకెంత వీలైతే అంత మనం పోయేటప్పుడు ఏది రాదు మనతోటి. మనం జస్ట్ చేసినటువంటి సేవ, పంచినటువంటి జ్ఞానము, విజ్ఞానము, ఇవి మాత్రమే మిగులుతాయి. మనం ఎంత గొప్ప తిండి తిన్నాం, ఎంత గొప్పగా అంటే ఇంట్లలో ఉన్నాము, ఎంత గొప్ప ఏమంటారు కాస్ట్లీ లైఫ్ అనుభవించడం అనేది ఎవరు చూడరు. ఎన్ని వేల మందికి తోడుగా ఉన్నాం, ఎన్ని లక్షల మంది కష్టాలలో మనం భాగం పంచుకున్నాం, ఎంత పేదరికాన్ని మనం తగ్గించి వాళ్ళ జీవితంలో మనం హెల్ప్గా ఉండగలిగినాం అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో నేనేమంటా అంటే చాలామంది స్టూడెంట్స్ కొంత నారో మైండ్తో ఉంటారు. నాకు 100కు 100 మార్కులు వచ్చినాయా లేదా, నేను ఈవెంట్లో ఈ యొక్క ప్రోగ్రాంలో సక్సెస్ అయినా లేదా అని ఆ ప్రోగ్రాం వరకు చూసుకోవడం కాకుండా, ఈ పెద్ద సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి ఈ సొసైటీలో మన పక్క వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బతికేంది, వాళ్ళ జీవితం ఏంది అనేది కూడా మనం చూసుకున్నప్పుడే నిజంగా మన బిహేవియర్, గుడ్ బిహేవియర్ అనేటువంటిది మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తారు. సో మీరు ఈరోజు రకరకాల మరి అప్రిషియేషన్స్ తీసుకోవడం జరిగింది. ఒకరు గేమ్స్లో రావచ్చు, ఒకరికి స్పీచెస్లో రావచ్చు, ఒకరు రైటింగ్స్లో రావచ్చు, ఒకరు మార్క్స్లో రావచ్చు. కానీ అన్నీ కూడా మనలో క్వాలిటీస్ ఉండే విధంగా, అది కూడా సమాజంతో, సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే విధమైనటువంటి క్వాలిటీస్
ఉండే విధంగా టీచర్స్ ఆ రకమైనటువంటి టీచింగ్ కూడా ఉంటే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క స్కూల్ మరి ఎన్టీఆర్ మోడల్ స్కూల్, ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్ మరి మేడం నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఆ మహనీయుడి యొక్క పేరుతో ఇక్కడ చదివే అటువంటి స్టూడెంట్స్ అంతా కూడా మేము పలానా స్కూల్లో చదివినాం అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా సేవ అనేటువంటి గుణాన్ని, మంచి ప్రవర్తనను, ఇతరులను గౌరవించే తత్వాన్ని అలవర్చుకొని మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క మోడల్ స్కూల్కు మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ బాగా చదువుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. అదే కాకుండా ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అంటే, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, హెల్త్ ఇస్తున్నారు, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయితే అక్కడ గ్రాసరీస్ ఇచ్చిండ్రు, ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ఎవరైతే ఎడ్యుకేషన్కు దూరంగా ఉండి లేనప్పుడు వాళ్ళకు కొంత స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నటువంటిది ఎన్టీఆర్ ట్రస్ట్. కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము కూడా మొన్న ఫ్లడ్స్ వస్తే ములుగు ప్రాంతంలో అక్కడికి కూడా వచ్చి వారు మరి అనేక మందికి గ్రాసరీస్ ఇచ్చి హెల్త్ క్యాంప్స్ పెట్టి అనేక రకాల హెల్ప్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు కూడా మేడం భువనేశ్వరమ్మ గారు అందించడం చాలా సంతోషం. ఇలాంటి ట్రస్టులు అందరికీ అందుబాటులో రావాలంటే ఇక్కడ చదువుకునేటువంటి స్టూడెంట్స్ కూడా తమ జీవితంలో తాము స్థిరపడుతూనే ఇతరులకు సేవ చేసే విధంగా సేవా కార్యక్రమాలను కూడా మరి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీరందరూ బాగా చదువుకొని ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు మంచి పేరు తేవడంతో పాటు ఎన్నాళ్ళైనా కూడా మేము పలానా స్టూడెంట్స్, నా జీవితంలో కూడా నేను అడుగుతా చెప్తా, నా రాజకీయ జీవితము తెలుగుదేశం నుంచి స్టార్ట్ అయిందని. అట్లనే మా కుటుంబంలో కూడా ఒక అబ్బాయి ఇక్కడ చదువుకొని ఈరోజు బయట మరి రాంచీ యూనివర్సిటీలో ఉన్నాడు. ఇప్పుడు అనేక మంది పిల్లలకు మేము ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదువు చెప్పించినాం. పేద పిల్లలకు, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకు, ఏ ఆసర లేనటువంటి వాళ్ళకు ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్లో మరి ఆసరగా నిలబడ్డటువంటిది. అది మాకు కానీ ఆ పిల్లలకు కానీ ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ గౌరవము, ఆ రెస్పెక్టు, ఆ యొక్క మానవీయ కోణం కూడా ప్రతి ఒక్కరిలో ఉండాలని కోరుకుంటూ మీరందరూ మీ జీవితాల్లో స్థిరపడుతూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.